నమస్కారం. తిరుపతి జేటీవీకి స్వాగతం. శ్రీ బాలాజీ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల 4th వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరుగుతున్నట్లు శ్రీ బాలాజీ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ అధ్యక్షులు కె వెంకటరమణ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఇందులో 56 మంది బెస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేసి వారిని సౌత్ ఆఫ్రికాకు పంపిస్తున్నట్లు, అక్కడ మొత్తం 10 కంట్రీల్లో ఆడుతాయని వారు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఒరిస్సా, త్రిపుర, వెస్ట్ బెంగాల్ మరియు బీహార్ మొత్తం రాష్ట్రాలు ఇందులో పాల్గొంటాయని, సెలెక్ట్ అయిన 56 మందిని సౌత్ ఆఫ్రికాకు తీసుకెళ్లి అక్కడ మ్యాచ్లో వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు వచ్చి కేవీ రమణ అని, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ బాలాజీ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్. మా ఆర్గనైజేషన్ తరఫున డిజాబిలిటీస్కి సమ్ ఒకేషనల్ ట్రైనింగ్స్ అంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్, టైలరింగ్, ఇటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంటాం. ఇదే కాకుండా వికలాంగుల ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మేము అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాము. అయితే శ్రీ బాలాజీ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా. సో మన BCCI ఎలాగైతే ఉందో అలాగే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ అని చెప్పి ఒక బోర్డు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1996లో ఫామ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ బోర్డు అధ్యక్షుడిగా నాగేష్, SP Nagesh, he is working in the State Bank of India, Bangalore. So, ఆయన ఈ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉంటూ సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే మేము ప్రతి సంవత్సరము ఈ క్రికెట్ బోర్డ్స్ తరఫున టోర్నమెంట్స్, బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఉంటాం. జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జోనల్ టోర్నమెంట్స్, జాతీయ టోర్నమెంట్స్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మా టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. ఈ క్యాలెండర్ ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని పూర్తయ్యాయి. ప్రెసిడెంట్ మేము ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ను మన తిరుపతి పట్టణం తారక రామ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనం నిర్వహించుకుంటున్నాం. యాక్చువల్లీ మీకు అందరికీ డౌట్గా ఉండొచ్చు, బ్లైండ్స్ క్రికెట్ ఎలా ఆడతారని. ఇది మన బ్లైండ్స్ ఆడేటువంటి బాల్. ఇది శబ్దం వస్తుంది. ఈ బాల్ వెయిట్ వచ్చేసిందే 75 grams వెయిట్ లో ఉంటుంది. ఇది మన కార్క్ బాల్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉండదు, అంత బిగ్ షాట్స్ కొడితే తప్ప. అయితే మా బ్లైండ్స్ ఏమి ఏమాత్రం కూడా తగ్గరు షాట్స్ కొట్టడంలో. ఈ సౌండ్ను అబ్జర్వ్ చేస్తూ బ్లైండ్ పర్సన్స్ క్రికెట్ ఆడడం జరుగుతుంది. అయితే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ లైట్ చేంజెస్ ఉంటాయి. అండర్ ఆర్మ్ బౌలింగ్ అని, అంటే ఇక కింద రోల్ అయ్యేటట్టు బౌలింగ్ చేస్తాం ఆఫ్ పిచ్ నుంచి. సో ఈ సౌండ్ని అబ్జర్వ్ చేస్తూ బ్లైండ్స్ క్రికెట్ ఆడడం జరుగుతుంది. అద్భుతమైన స్కోరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంచుమించు 50 overs మ్యాచ్ అంటే మా వాళ్ళు ఒక 400 పైన ఉంటుంది. సో బాగా ఆడగలుగుతారు. ఈ క్రికెట్ ని మనం ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో, ఈ క్రికెట్ పైన అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ తిరుపతి పట్టణంలో మనం టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్ అనంతరము
డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ లో వరల్డ్ కప్ జరగనుంది. లైట్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఈ జరిగేటువంటి వరల్డ్ కప్ కి ఇండియన్ టీమ్ ని మనం బెస్ట్ 17 ప్లేయర్స్ ని టోర్నమెంట్ ద్వారా ఎన్నుకోబడతాం. ఆ తర్వాత వాళ్ళకి ఒరిస్సాలో క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 25 days కోచింగ్. అనంతరం వాళ్ళని సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎవ్రీ 4 years 1996 నుంచి రెగ్యులర్ గా లయన్స్ వరల్డ్ కప్ జరుగుతూనే ఉంది. 1996 లో ఇంగ్లాండ్, 98, 2002 లో ఇండియాలో జరిగింది. 2006 లో పాకిస్తాన్ లో జరిగింది. 2010 లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అగైన్ 2012 లో మన ఇండియాలో జరిగింది. సో ప్రజెంట్